V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు అందుబాటులో పచ్చి రొట్ట ప్రతి విత్తనాలు కావాల్సిన ప్యాకెట్స్ డీలర్ వద్ద అందుబాటులో ఉంచుతాం. జిల్లా కలెక్టర్. తెలంగాణ ఉద్యమంలో సాయుధ రైతాంగ పోరాటం, ప్రాణత్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు. ఉద్యమకారులను పక్కకు పెట్టి తెలంగాణ ద్రోహులను అందలమెక్కించిన కేసీఆర్. యువత అన్ని రంగాల్లో రాణించాలి, క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రైతులకు అందుబాటులో పచ్చి రొట్ట పత్తి విత్తనాలు ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ శశాంక. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు, సేవా కేంద్రాల్లో ప్రభుత్వం తరపున రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు అందుబాటులో ఉంచగా 1584 క్వింటాల విత్తనాలు సరఫరా అయిన 196 క్వింటాల్ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అవసరాన్ని బట్టి ప్రతిరోజు కావాల్సిన ప్యాకెట్స్ డీలర్ వద్ద అందుబాటులో ఉంచుతామని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శంకర్పల్లి మండలంలో విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు భరోసా కల్పించారు. రైతులు ప్రభుత్వ లైసెన్సులు కలిగి ఉన్న దగ్గర నుండే విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. వాటిని కొన్న తర్వాత బిల్లులను ఖచ్చితంగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీత కోరారు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖకు సంబంధించి పలు అంశాలని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముందుగా అందరికీ కూడా ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేసేది, ఈ వానాకాలం ఖరీఫ్కి సంబంధించినంత వరకు ఎంతైతే మనకు విత్తనం అవసరం ఉంటుందో అంతకు మించే మన దగ్గర అందుబాటులో ఉంది. ఎక్కడ కూడా కొరత అన్నది ఆస్కారం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా అనవసరమైన వదంతులను వాటిని నమ్మొద్దు అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు దాదాపు 4,91,000 ప్యాకెట్స్ కాటన్ సీడ్స్ మనకు అవసరమైతే ఇప్పటికే మనకు దాంట్లో 1,78,000 ప్యాకెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు దాంట్లోనే 31,000 ప్యాకెట్స్ సేల్ కూడా అయ్యాయి. దాదాపు 450 పైచిలకు రీటైలర్స్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మన వైపు నుంచి, అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో యూజ్గా ఉన్న సీడ్ కానీ తీసుకోవద్దని చెప్తున్నాను. తర్వాత ఎవరికి లైసెన్స్డ్ ప్రెమిసెస్ వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన వారి దగ్గర నుంచే కనుకుంటే రేపు ఏదైనా కానీ వారు విత్తన చట్ట పరిధిలో ఉంటారు కాబట్టి వారి మీద ఏదైనా కానీ ఎలాంటి నష్టం జరిగినా రైతుకి చర్య తీసుకోబడుతుంది. కాబట్టి అలాంటి వారి దగ్గరనే కొంతమంది వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అదే కాకుండా రసీదు, బిల్లు ఎక్కడైతే ఏ డీలర్ దగ్గర కొంటారో ఆ డీలర్ దగ్గర నుంచి వెంటనే రసీదు పొందాలి. ఆ రసీదుని కూడా కొంతకాలం అయ్యేంత వరకు కూడా రసీదుని మరియు ఆ ఇతర ప్యాకెట్ కూడా భద్రపరచుకోవాలి. క్యాంపుల్లో వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అవైలబుల్గా వేదికలో కానీ విలేజ్లో కానీ గ్రామాల్లో కూడా గట్టి విత్తనాలు కూడా కొంత కానీ వాళ్ళంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి విత్తనాలు కొనడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మేము గ్రామానికి కూడా క్యాంపెయిన్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం, రైతులతో మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు కూడా ఎలాగైనా వాళ్ళకి అవైలబుల్ ఉంటూ వాళ్ళ రైతులు మా వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు తీసుకొని ఇబ్బంది పడుతుందామని కోరుకుంటున్నాం. ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం వేములవాడ ఆధ్వర్యంలో శనివారం జరగబోయే వాసవి కళ్యాణ మంటపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ కల్వ సుజాత, స్థానిక ఎమ్మెల్యేల ప్రభుత్వ చీఫ్ ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరవుతున్నారు.
ఆర్యవైశ్య సభ్యులందరూ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయగలని కోరుచున్నాం. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం వేములవాడ పాలకవర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, శాశ్వత నిత్యాన్నదాతలకు, గది నిర్మాణదాతలకు, దాతలకు, ఆర్యవైశ్య సోదర సోదరి మనందరికీ కూడా వేములవాడ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం తరఫున అధ్యక్షులు గుస్సా శ్రీనివాస్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక శుభవార్త. తేదీ 1/6/2024 శనివారం రోజున మన వాసవి కళ్యాణ మండపం వేములవాడలో మన ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో మనం భవన నిర్మాణం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భవన నిర్మాణంలో 40 గదులు నిర్మాణం చేయబోతున్నాం. త్వరలో భూమి పూజ. అందులో ఈ రోజు వరకు 10 లక్షల రూపాయల చొప్పున మనకు 10 మంది గది నిర్మాణదాతలు భాగస్వాములైనారు. అలాగే 27 మంది 5 లక్షల రూపాయల చొప్పున ఆఫ్ రూమ్ డోనర్స్గా గది నిర్మాణదాతలుగా భాగస్వాములైనారు. అలాగే 405 మంది 1 లక్ష రూపాయల చొప్పున శాశ్వత నిత్యాన్నదాతలుగా వారు మన సత్రంలో భాగస్వాములైనారు. ఈ సందర్భంగా వీరందరికీ కూడా సత్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దీనిని పురస్కరించుకొని మనకు 1/6/2024 శనివారం రోజున ఉదయం అలాగే వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా సోదరి మనందరికీ, అలాగే జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా సోదరి మనందరికీ కూడా మేము సత్ర కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. ఏంటనగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో కూడా గోలి అశోక్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క టీం ఉంది. అది కార్తీక మాసంలో 1 కోటి లింగాల పార్థివ లింగాలను గంగా నదిలో నిమజ్జనం, కాశీలో నిమజ్జనం చేయడానికి సంకల్పించి వాళ్ళు 1 కోటి లింగాల తయారీని రాష్ట్ర వ్యాప్తంగా మన అన్నసత్రాలు, దేవాలయాలు, మన సంస్థలు, ఆర్యవైశ్య సంస్థలకు వారు అప్పగించారు. అందులో భాగంగా మన సత్రం నుంచి కూడా ఒక 5 లక్షల కోటిలింగాలు, పార్థివ కోటిలింగాలను చేయించడానికి కొరకు మనం కూడా సంసిద్ధంగా ఉండి అక్కడి నుంచి డైల్ కానీ ఒక సాంచాల ద్వారా తయారు చేసి మట్టి కూడా తెప్పించడం జరిగింది. ఇప్పుడు మనం కూడా మహిళా సోదరులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ 1 కోటి పార్థివ లింగాల్లో మనం కూడా ఒక 5 లక్షల లింగాలను తయారు చేసి ఆ 1 కోటి లింగాల నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు సాగనంపేందుకు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోదన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషితో విజయాలకు సులువుగా చేరుకోగలమని, దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కార్యదర్శి కె మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు 30 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ పోటీకి అర్హులుగా తేల్చి అయోధ్యలో 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు 40 మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళ్తున్న సందర్భంలో వారికి జెండాను ఊపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది. 30 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగంలో అథ్లెటిక్స్లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని, ఒకరు లాంగ్ జంపులు, హై జంపులు, ఒకరు సుదీర్ఘంగా నడకలో, ఒకరు రన్నింగ్లో, అంటే వారు ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్లో పోటీలలో కూడా చాలా మంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి
మన తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు ఎంపిక పోవడం ఆనందదాయకంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు క్రీడలు అంటేనే గ్రామీణ క్రీడల్లో అనేకం కూడా గతంలో మనం మల్ల యుద్ధం చూసినాం, విలువిద్య చూసినాం, ఆ తదుపరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చినప్పటికీ కూడా అథ్లెటిక్స్ లో కూడా ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా చక్కటి గుర్తింపు ఉండడం వల్ల అనేక మంది అథ్లెటిక్స్ లో కూడా పోటీలలో పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు క్రీడలలో పాల్గొనేటువంటి వారు మానసికంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్నేహభావాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ కాలం జీవించడానికి కూడా వారిలో ధైర్యం ఎక్కువ, ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు కూడా క్రీడాకారులు ధైర్యంగా ఆ ఘటనను ఎదుర్కోవడానికి కోసం కూడా అవకాశం ఉండేటువంటి ఆటగా ఉన్నటువంటి ఈ ఆటలలో ఉన్నటువంటి వీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి ఎంపిక కాబట్టి మొదటి నేషనల్ అథ్లెటిక్స్ లో పాల్గొనడానికి వెళ్తున్న వీరందరికీ కూడా మంచి జరగాలని, ఆయా రంగంలో వీరు ఏదైతే నైపుణ్యం పెంపొందించుకొని అందులో మన ప్రాంతానికి గౌరవాన్ని నిలిపే విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నా. నేను అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి వెళ్తున్నటువంటి వారిలో ఈ ప్రాంతం నుంచి 40 మంది ఎంపికైనంటే ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చినట్టు ఈ క్రీడాకారులుగా నేను భావిస్తూ వీరు ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తున్న నా వైపు నుంచి వీరికి అంతా మంచి జరగాలని చెప్పని కోరుతూ రాబో రోజుల్లో ఇంకా మరింత మెరుగైనటువంటి ఈ అథ్లెటిక్స్ లో నైపుణ్యాన్ని సాధించి ఈ ప్రాంతానికి బహుమతులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రీడాకారులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వతహాగా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంగా గ్రామీణ క్రీడలను ఎక్కువగా ఈ ప్రాంతంలో ప్రోత్సహిస్తూ ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్యను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చుక్క రామయ్య నల్లకుంటలోని తన నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించిన సీఎం. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గురించి వివరించి రామయ్య హాజరు కావాలని కోరిన సీఎం. ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక పలు దుఫాలుగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో సాయుధ రైతాంగ పోరాటం, ఎందరో త్యాగదనుల పోరాటాలు, ప్రాణ త్యాగాలు ఉన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలు, కళాకారులు ఆటపాటలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాటాలతో, విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధిస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కల్వకుట్ట కుటుంబం గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను నయవంచనకు గురి చేసిన కేసీఆర్ అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టి తెలంగాణ ద్రోహులను అద్దెలంకిచ్చిన నియంత్రణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దెదించడంతో ఉద్యమకారుల పాత్ర ఎంతో ఉంది. ఎన్నికలకు ముందు కూడా ఉద్యమకారులకు తగిన విధంగా గుర్తిస్తామని విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు, ఉద్యమకారులు ఎంతో ఆశావిభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల తెలంగాణ ఉద్యమకారుల కేసు ఎత్తివేయాలి, తగిన జాబు ఇవ్వాలి అన్నారు. అందులో మనం అన్ని అన్యాయం జరుగుతుంది దాకా ప్రయోజనం చేయాలని ప్రధానంగా కలిసి మాట్లాడితే బాగుంటుందని
గురించి తెలంగాణ ఉద్యమకారులు పోరాడుతూ వచ్చారు. మన నీళ్లు మనకు కావాలని, మన నిధులు మనకు కావాలని జరిగినటువంటి పోరాటంలో 69 నుంచి పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు పోయారు, రకరకాల కష్టాలు పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారుల ఆశయాలు నెరవేరుస్తాయని చెప్పేసి అనుకున్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా మరో రకంగా నీళ్లను నిధులను దొంగిలించి తెలంగాణకే పెద్ద అన్యాయం చేయడం అనేది జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారు ఉందని చెప్పుకునే కేసీఆర్ కనీసం తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టే కేసులన్నా ఆయన విత్డ్రా చేస్తే బాగుండేది. అది విత్డ్రా చేయలేదు. పైపెచ్చు 2014 తర్వాత రకరకాల జరిగినటువంటి ప్రజా ఉద్యమాల్ని అణచివేస్తూ వచ్చాడు. అది ఆర్టీసీ కార్మికుల ఉద్యమం కావచ్చు, మున్సిపల్ కార్మికుల ఉద్యమం కావచ్చు, రైతు పోరాటాలు కావచ్చు, ఉద్యమాలను అణచివేయడానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరిగినటువంటి ప్రజా ఉద్యమాల మీద కేసులైనాయి, ఉద్యమకారుల మీద కేసులైనాయి, విద్యార్థుల మీద కేసులైనాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇవాళ జైలుకు పోవడం, అరెస్ట్ కావడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ ఉద్యమకారుల మీద కేసులు పెట్టి. సికింద్రాబాద్ జనరల్ బజార్ లో అంజలి థియేటర్ ఆపోజిట్ లో అంబికా వెడ్డింగ్ కలెక్షన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ షోరూమ్ లో స్పెషల్ గా కంచిపట్టు శారీస్, 1 గ్రామ్ గోల్డ్, వివాహాలకు, శుభకార్యాలకు అన్ని విధములుగా చీరలు 1 గ్రామ్ గోల్డ్ రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుందని షాపింగ్ మాల్ యాజమాన్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. $800,000 వరకు ఉంటుందా లోకల్లో? హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అంబికా వెడ్డింగ్ మాల్ అండి. అండ్ మన అంబికా వెడ్డింగ్ మాల్ 3rd బ్రాంచ్ సికింద్రాబాద్ జనరల్ బజార్లో పెట్టడం జరిగింది. జనరల్ బజార్లో వచ్చేసి మనకి అంజలి థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది.
ఎక్స్క్లూజివ్ షోరూమ్ కంప్లీట్లీ మనకి వెడ్డింగ్ కంచిపట్టు సారీ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో. యాజ్ వెల్ యాజ్ మనకి 1 గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ అట్ హోల్సేల్ ప్రైజెస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ బ్రాంచ్కి మీరు విజిట్ అవ్వండి. అండ్ మన బ్రాంచ్లో వచ్చేసి మనకి buy 1 సారీ get 1 సారీ అయితే కంచిపట్టు ఆఫర్స్ అండ్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫర్స్ అనేది రన్ అవుతుంది. అండ్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే www.ambikavedimalls.com వెబ్సైట్ని విజిట్ చేసి కలెక్షన్స్ని యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు అందుబాటులో పచ్చి రొట్ట ప్రతి విత్తనాలు కావాల్సిన ప్యాకెట్స్ డీలర్ వద్ద అందుబాటులో ఉంచుతాం జిల్లా కలెక్టర్. తెలంగాణ ఉద్యమంలో సాయుధ రైతాంగ పోరాటం, ప్రాణత్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ఉద్యమకారులను పక్కకు పెట్టి తెలంగాణ ద్రోహులను అందలమెక్కించిన కేసీఆర్. యువత అన్ని రంగాల్లో రాణించాలి, క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.